జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు కేసీఆర్ హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేశారు. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. విచారణకు రావాల్సిందిగా వారందరికీ నోటీసులను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. తొలుత వేసిన పిటిషన్ను ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తెలపలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో చేశానని రామలింగమూర్తి తెలిపారు. 8 మందికి భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న విచారణకు వీరు హాజరవుతారా లేక వారి తరపున న్యాయవాదుల్ని పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మూర్తి నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ పోయిన సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది. కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే నేను దాని మీద 200 సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది. ఆ యొక్క కేసు జనవరి 2024లో జనవరి 12వ తారీఖు నాడు డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాల్పల్లి జడ్జి అందు నేను దాన్ని రివిజన్ పిటిషన్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ముందుకు వచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు. ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డా సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంట రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం